ఏడవ తరగతి తెలుగులో చదవండి, తెలుసుకోండి. గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్ రావు. పాకిస్తాన్ దురాక్రమణకు ఎదుర్కొని మాతృదేశ సంరక్షణకి అసులు అర్పించిన అమరవీరుడు కెప్టెన్ విజయనందన్ రావు గారు. రఘునందన్ రావు జన్మించింది రాజన్న జిల్లా బోనాల గ్రామం. బోనాల కుచగిరిరావు శ్రీమతి కాంతమ్మ దంపతులకు ఆగస్టు 5, 1939న జన్మించాడు. ఈయన బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరైన బోనాల్లో జరిగింది. అనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. చాదర్ఘాట్ ఉన్నత పాఠశాల గణితంలో డిస్టింక్షన్ మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీలో LLB చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పటి నుంచే రఘునందన్ రావు దేశభక్తి అంటే అపారము. దేశసేవ చేయాలని తప్పించకూడదు. అందుకు తగినట్లుగానే ఇంటర్మీడియట్లో NCCలో చేరాడు. చక్కని శిక్షణ పొందాడు. అత్యుత్తమ క్యాడెట్గా, రైఫిల్మెన్గా గుర్తింపు పొందాడు. విద్యార్జన పూర్తి కాగానే 1962లో జాయింట్ సర్వీసింగ్ వింగ్లో నిర్వహించిన ఎంపిక పరీక్షలో దక్షిణ భారతదేశంలో ప్రథమ పౌరుడిగా నిలిచాడు. రెండవ లెఫ్టినెంట్గా సైన్యంలో నియమించబడ్డాడు. పర్వత ప్రాంతాల్లో దుర్గమ అరణ్యాల్లో కఠోరమైన శిక్షణ పొందాడు. యుద్ధ వ్యూహంలో తేరాడు. ఆ తర్వాత నాగాలాండ్కు బదిలీ వెళ్ళినప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ గూఢచారి విభాగం శిక్షణ పొందాడు. తర్వాత కెప్టెన్గా పదోన్నతి పొందాడు. ఇది ఇట్లుండగా సెలవులో ఉన్న రఘునందన్ రావు విశ్రాంతి కోసం పూనాలో ఉంటున్నాడు. కొన్ని రోజులైనా భారత ప్రభుత్వం నుండి సెలవు రద్దు చేసుకుని విధుల్లో చేరమని ఆదేశం అందింది. కర్తవ్యపరాయణుడైన రఘునందన్ రావు వెంటనే శ్రీనగర్ చేరుకున్నాడు. కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ యుద్ధం ఆరంభించింది. వారిని తరిమికొట్టడం భారత సైనికుల లక్ష్యం. ఒక సైనిక దళానికి రఘునందన్ రావు నాయకత్వం వహించాడు. తాను సింహంలా ముందుకు దూకుతూ తన వారిని ఓడించాడు. భయంకరంగా యుద్ధం జరిగింది. ఎంతోమంది పాకిస్తాన్ సైనికులను తరిమికొట్టాడు. కానీ శత్రువులు పేల్చిన ఒక తుపాకీ గుండు ఈ వీరుని తలలోకి చొచ్చుకుని పోయింది. భరతమాత ఒడిలోకి వాలిపోతూ తనపై అధికార పరిస్థితుల గురించి బాధ్యతలు మరో ఆఫీసర్కి అప్పగించి నేల కొరిగాడు. అది 17 సెప్టెంబర్ 1965. సెప్టెంబర్ 21న సకల లాంఛనాలతో ఆయన దహన సంస్కారాలు జరిగినవి. అటువంటి వీరాగ్రేసరుని స్మృతిని చిహ్నంగా కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. భారత ప్రభుత్వం వీరచక్ర అవార్డు ఇచ్చి గౌరవించింది. సిరిసిల్ల, బోనాల గ్రామాల మధ్య విజయనగరం పేరుతో ఒక నూతన గ్రామం ఏర్పడింది. ఈయనకు శాశ్వత నివాళులు అర్పించడానికి కరీంనగర్లో స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.